తనువులో ప్రవహించే నది, ప్రాణం పోసే సంజీవిని అది. ప్రతి తనువులో ప్రవహించే నది, ప్రాణం పోసే సంజీవిని అది. దానం చేసిన తరగని నిధి, మనిషికి మాత్రమే సాధ్యమైనది. ఒక ప్రాణం కాపాడేందుకు నానా క్రతువుల పని లేదే. ఈలో మనిషిని నిద్దురలేపి రక్తదానం చేసిన చాలే. ఒక ప్రాణం కాపాడేందుకు నానా క్రతువుల పని లేదే. ఈలో మనిషిని నిద్దురలేపి రక్తదానం చేసిన చాలే. దానాల్లో కల్లా రక్తదానం చాలా ప్రధానమైన దానం. మరి దీని మీద అవగాహన కల్పించడం కోసం ముందుగా ప్రధానంగా తెలియవలసింది ఏంటంటే వాళ్ళ గ్రూపు ప్రధానంగా తెలియాలి. మరి ప్రభుత్వం రేపు 14వ తారీఖు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఈ లోకల్ ఈ రక్తదాన వాలంటీర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ప్రతి ఒక్కరికి కూడా ముందు గ్రూప్ తెలియజేస్తున్నారు. దాని ప్రకారంగా మీరు రక్తదానం చేసినట్టయితే ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఆ దిశప్రన్న ఎవరికి కూడా నష్టం ఉండదు. అది ఆల్మోస్ట్ అందరికీ అవగాహన ఉంది. అనేక స్వచ్ఛంద సంస్థలు ఆ దిశగా కూడా కొంత ప్రయత్నం చేస్తున్నారు. కానీ బ్లడ్ ఇంకా చాలా కొరతగానే ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో నీ బుర్రకు పని పెట్టు, అజ్ఞానాన్ని కప్పెట్టు, మేధస్సును ముందుకు నెట్టు, రక్తదానానికే జై కొట్టు. నీ బుర్రకు పని పెట్టు, అజ్ఞానాన్ని కప్పెట్టు, మేధస్సును ముందుకు నెట్టు, రక్తదానానికే జై కొట్టు. ప్రాణాన్నే నిలబెట్టు, రక్తం అమృతమైనట్టు. ప్రాణాన్నే నిలబెట్టు, రక్తం అమృతమైనట్టు. ఒక ప్రాణం వెలకట్టే ధనమే ఏదీ లేనట్టు. వర్ణం వర్గం కులమతమేదైనా మనలోని రక్తవర్ణం ఒకటేగా. రక్తదానమే చేయడం అదృష్టం. అవకాశం వచ్చిందంటే వదలకురా.